ఏ డైరెక్టర్ అయినా ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఎందుకు తీస్తారు చెప్పండి? బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టే కలెక్షన్స్ రావాలని అండ్ ఒక బీభత్సమైన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఇలా ఏవేవో అనుకుంటారు. కానీ దానికి సందీప్ రెడ్డి వంగ కంప్లీట్ గా డిఫరెంట్. ఆయన సినిమా తీసేది కేవలం బాలీవుడ్ క్రిటిక్స్ ని సాటిస్ఫై చేయడం కోసమే. ఇంకో మెట్టెళ్ళాలతా అంటారు, అసలు బాలీవుడ్ క్రిటిక్స్ కి ఎలా క్రిటిసైజ్ చేయాలో కూడా తెలీదట. ఇంకా వాళ్ళ మీద మండిపడిపోతూ అసలు వాళ్ళు క్రిటిసిజం కే పనికి రారు అంటూ ఓ రేంజ్ లో ఊగిపోతున్నాడు. సినిమా డైరెక్టర్స్ కు రివ్యూ రైటర్స్ కు మధ్య వైరం ఈనాటిది కాదు. కానీ సందీప్ వంగ ఈ వైరాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు. అసలు క్రిటిక్స్ ను రెచ్చగొట్టడమే పనిగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు. ముందు అర్జున్ రెడ్డి, ఇప్పుడు యానిమల్, ఫ్యూచర్లో స్పిరిట్. క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు ఎంచుకోవడానికి తన స్టైల్ను మార్చనంటున్నాడు సందీప్ వంగ. ఫిలిం క్రిటిక్స్ ఇచ్చే రివ్యూస్ను ఆడియన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. వారిచ్చే రివ్యూస్ ఆధారంగానే చాలాసార్లు సినిమా ఫేట్ ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. అయితే బాలీవుడ్లో ఒక సెక్షన్ కేవలం తమకు నచ్చిన సినిమాలకు మాత్రమే మంచి రివ్యూస్ ఇస్తూ ఒక సెక్షన్ క్రిటిక్స్కు మనీ ఇస్తున్నారని సందీప్ వంగ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, బాలీవుడ్లో ఫేమస్ క్రిటిక్స్ పేరు చెప్పి వారిని నిరక్షరాస్యులుగా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వారు తమ రివ్యూస్లో చిత్ర నిర్మాణం, క్రాఫ్ట్, ఆర్ట్ గురించి చర్చించలేదని, వారికి సినిమా నాలెడ్జ్ పూర్తిగా లేదన్నాడు. అసలు యానిమల్కు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయంటే అందుకు కారణం తన సినిమా స్క్రిప్ట్ వర్క్ అని, దాని గురించి బాలీవుడ్లో కొందరు క్రిటిక్స్ అస్సలు మాట్లాడలేదన్నాడు. మొత్తంగా సందీప్ వంగ వర్సెస్ బాలీవుడ్ క్రిటిక్స్ ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది.